మీ అమ్మని ఎన్నిసార్లు కొట్టినా? చాలాసార్లు కొట్టినా. నేను ఎప్పుడైనా కొట్టినానా? కొట్టేదాకా తెచ్చుకో. Watch our film Raju vs. Zambai with extended cut, streaming now only on ETV Win. కనీసం గుడికైనా వెళ్ళి నా మొక్కుని తీర్చుకోవాలి. అమ్మవారి కరుణా కటాక్షాలు నా పైన ఉంటేనైనా ఆయన మనసు మారుతుంది. ఆయన జరిగిందంతా మర్చిపోయి నన్ను దగ్గరికి తీసుకుంటారు. ఎప్పుడు కననే కనని పెదవులెప్పుడు అననే అనని హృదయం ఎప్పుడు వినని వినని మాయలో తేలుతున్నా మనసు తలుపే తెరచి తెరచి వెలుగు తెరలే పరచి పరచి కలలు నిజమై ఎదుట నిలిచి పిలిచనే క్షణాన చేతుపై తీపిలారే పై రంగులా చూసుకోవచ్చు కదా, అంత హడావిడేంటి? ఎక్కడికి వెళ్తున్నావు? గుడికెళ్తున్నానండి. గుడికా? నా ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవ్వాలంటే అమ్మవారే దిక్కనుకుని గుడికెళ్ళాలనుకున్నాను. ఏ ప్రాబ్లం గురించి? మిమ్మల్ని చాలా బాధ పెట్టాను, మాటలతో చిత్రహింసలు పెట్టాను. ఇప్పటికిప్పుడు నేను మీ దగ్గరకొచ్చి ఏవండి అని పిలిస్తే మాత్రం మీ మనసు మారుతుందా? మీరు నన్ను దగ్గరికి తీసుకుంటారా? మనిద్దరం ప్రేమగా ఉండగలుగుతామా? లేదు కదా. మీరు జరిగినవన్నీ మనసులో పెట్టుకుని నాతో ప్రేమగా ఎలా ఉంటారు? వింధ్య, వెయిట్. ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? సరే, జరిగిందేదో జరిగిపోయింది, వదిలేయి. ఇప్పుడేమైందని? గుళ్ళు గోపురాలకు వెళ్ళి పూజలు ఉపవాసాలని అవేం మొదలు పెట్టకు. నేను అవేమీ మనసులో పెట్టుకోను. నువ్వేదో డిస్టర్బ్గా ఉండి మాట్లాడావని నాకు తెలుసు. వదిలేయమని చెప్పాను కదా. నిజంగానా? మీరు నన్ను విషయంలో మీరు నన్ను ఎక్స్క్యూజ్ చేసినట్టే కదా? మీరు మనసులో ఏదో పెట్టుకోలేదు కదా? నేనేం పెట్టుకోలేదు. అయితే ఒట్టేసి చెప్పండి. ఇదిగో ఒట్టేసి చెప్తున్నాను. వింధ్య, ఏంటిది? నాకు మీరు కావాలండి. మీ ప్రతిరూపం కావాలి. పదమ్మా. రామ్మా. నిన్ను చూస్తే జాలేస్తుంది వింధ్య. అప్పటికప్పుడే కోప్పడతావు, అప్పటికప్పుడే ప్రేమను చూపిస్తావు. అబ్బా, మళ్ళీ మొదటికొచ్చారు. అసలు నేనే మాట్లాడుతున్నాను, మీరే మాట్లాడుతున్నారు. సరే, ఏంటో చెప్పు. నాకు అమ్మని కావాలనుంది. ఇంకొక బిడ్డని కందామండి. పాపైనా బాబైనా పర్వాలేదు. మన పాపతో చక్కగా ఆడుకోవడానికి ఇంకొక బిడ్డ ఉంటే బాగుంటుంది. నువ్వింత ప్రేమగా ఉంటే మనిద్దరి మధ్య ఏ సమస్య లేకపోతే ఒకరేంటి, ఇద్దరు పిల్లలనైనా కనొచ్చు. ఇద్దరా? అంటే కవల పిల్లలా? నిజంగా నువ్వు నవ్వుతుంటే ఎంత అందంగా ఉన్నావో తెలుసా వింధ్య? నువ్వెప్పుడు ఇలాగే నవ్వుతూ ఉండాలి. నువ్వు హ్యాపీగా ఉంటేనే నేను హ్యాపీగా ఉంటాను.
అత్తయ్య, తను మా అమ్మగారు. నమస్కారం. నమస్కారం అండి. వింధ్య మావయ్య గారు. నమస్కారం అండి. నమస్కారం అండి. మా వింధ్య చాలా అదృష్టవంతురాలండి. పుట్టింట్లోనూ సమస్య లేదు, మెట్టినింట్లో కూడా సమస్య లేదు. మీ గురించి నా కూతురు అప్పుడప్పుడు చెప్తూ ఉంటుంది. ఐ లవ్ యూ వింధ్య. లవ్ యూ టూ అండి. అంతేనా? భర్త భార్యకి ఐ లవ్ యూ చెప్తే భార్య తిరిగి ఐ లవ్ యూ చెప్పేది ఇలాగేనా? ఆ, మరెలా? హా, ముద్దు పెడుతూ చెప్పాలి. అయ్యో ఏవండి, ఆడపిల్లకి అబ్బాయి ముద్దు పెట్టడం కామన్. ఇప్పుడు అబ్బాయికి అమ్మాయే ముద్దు పెట్టాలి. ఛీ, పోండి మీరు. హే, ఈరోజు నా శ్రీమతిని ముద్దు పెట్టేంత వరకు వదిలిపెట్టను. అమ్మగారు, అమ్మగారు, చిన్నమ్మగారు. రే, ఏంటి అరుపులు? అసలు వెళ్ళెక్కడి నుంచి? ఎప్పుడు పడితే అప్పుడు డైరెక్ట్గా వచ్చేయడమేనా? సారీ అమ్మగారు, తప్పైపోయింది. రే ఆగురా, ఏంటి హడావుడిగా వచ్చావు? విషయం చెప్పకుండా వెళ్ళిపోతున్నావేంటి? సంజయమ్మ గారు వచ్చారు. మిమ్మల్ని రమ్మంటున్నారండి. రే, ఏం మాట్లాడుతున్నావురా? సంధ్య గారు ఇక్కడికి రావడం ఏంటి? రే, జోక్ చేస్తున్నావా? అయ్యో, నేనెందుకు జోక్ చేస్తానయ్య గారు? సంజయ్ గారు వాళ్ళ అమ్మగారు వచ్చారు. మిమ్మల్ని రమ్మంటున్నారు. ఈ విషయం చెప్పడానికి నేను వచ్చాను. తొందరగా రండి. వింధ్య, ఏం జరుగుతుందో నాకు తెలియదు. తనెందుకు వచ్చిందో కూడా నాకు తెలియదు. నువ్వు అనవసరంగా డిస్టర్బ్ అవ్వకు ప్లీజ్. అమ్మా వింధ్య, ఎలా ఉన్నావమ్మా? నీ గురించి మీ అమ్మ ఎంత కంగారు పడుతుందో తెలుసా? ఇదిగో అమ్మా, నీకోసం పిండి వంటలు తీసుకొచ్చాను. అమ్మ వింధ్య, నేను చేసినవి కాదు, మీ అమ్మే చేసి పంపించిందమ్మా. సంతోషం, థ్యాంక్ యూ. ఆ వింధ్య, నీకోసం చలివిడి కూడా తీసుకొచ్చాను. చలివిడా? అవునమ్మా, సంధ్య తల్లి కాబోతుంది కదా, అందుకే ఆచారం ప్రకారం చలివిడి తీసుకొచ్చాను. సంధ్య ఒక్కతే నా కూతురు కాదు కదా, నువ్వు కూడా నా కూతురు లాంటి దానివే. అందుకేనమ్మా సంధ్యతో పాటు నీ కూడా చలివిడి తీసుకొచ్చాను. ఇవాళ కాకపోతే రేపో మాపో మళ్ళీ నువ్వు నీళ్ళేసుకుంటావు కదా, అందుకే తీసుకొచ్చానమ్మా. అమ్మా, ఏంటి ఎక్కువ మాట్లాడానా? చాలా థ్యాంక్స్ అండి. మీ నోటి వాక్కు వల్ల ఆ ముచ్చట కూడా తీరిపోతే మేం చాలా సంతోషంగా ఫీల్ అవుతామండి. అమ్మా, ఇచ్చేసాం కదా, వెళ్దామా? ఒక్క నిమిషం ఆగవే. ఏమైంది మీ ఇద్దరికి? అలా పొడి పొడిగా ఉన్నారేంటి?